సో వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ నక్షత్ర సిరీస్. ఈరోజు మనము జ్యేష్ఠ నక్షత్రం గురించి తెలుసుకుందాము. జ్యేష్ఠ నక్షత్రము ఈజ్ రూల్డ్ బై బుధుడితోటి రూల్ చేయబడే నక్షత్రము. అండ్ యూజువల్గా మనకి బుధుడు నక్షత్రాలకి కొంతవరకు అండ్ ఎస్పెషల్లీ ఆశ్లేష అండ్ జ్యేష్ఠ, సో వీటికి కొంచెము 1, 2, 3, 4 అని చిన్న చిన్న ఎక్స్టెన్షన్స్ నెగిటివ్ వేలో చెప్తూ ఉంటారు. అయితే నక్షత్రము అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? అండ్ అలానే జ్యేష్ఠ నక్షత్ర 4 పాదాలు కూడా మనకి వృశ్చిక రాశిలోనే ఉంటాయి. అండ్ ద రాశి ఈజ్ రూల్డ్ బై కుజ, ద ఒరిజినల్ 8th హౌస్ ఆఫ్ సీక్రసీ, అన్సర్టెనిటీ అండ్ వీటికి సంబంధించినది. ఓకే, సో జ్యేష్ఠ నక్షత్రములో పుట్టిన వాళ్ళు అంటే మీ జన్మ నక్షత్రము చంద్రుడు ఉన్నది జ్యేష్ఠ నక్షత్రం మీద అయినా, లేదా మీ లగ్నము అంటే లగ్న డిగ్రీలు స్టార్ట్ అయ్యేది అండ్ జ్యేష్ఠ నక్షత్రం మీద కానీ అయినట్టయితే ఇప్పుడు నేను చెప్పబోయే మెంటల్ ఎబిలిటీస్ కానీ ఫిజికల్ ఫీచర్స్ కానీ అప్లికబుల్గా ఉంటాయి. ఓకే, సో జ్యేష్ఠ నక్షత్రము వాళ్ళు యూజువల్గా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు. గుడ్ పర్సనాలిటీ, కాన్ఫిడెన్స్, అది రిఫ్లెక్షన్ బాగుంటుంది. అంటే వాళ్ళ పర్సనాలిటీలో కానీ బాడీలో కానీ కాన్ఫిడెంట్గా ఉండడము, అలానే సమ్టైమ్స్ కొంచెం ఎరగెంట్గా, రూడ్గా, షార్ట్ టెంపర్డ్గా కూడా కనిపిస్తారు. అయితే కామన్గా మోస్ట్ ఆఫ్ ద జ్యేష్ఠ నక్షత్ర ఎస్పెషల్లీ అసెండెంట్ ఆర్ మూన్ సైన్ కూడా అనుకుందాం ఉన్నప్పుడు వీళ్ళకి డెంటల్ అలైన్మెంట్ అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే పళ్ళకి సంబంధించిన సమస్యలు ఉండడానికి మోస్ట్ ఆఫ్ ద టైం పాసిబిలిటీ ఉంటుంది, ఎక్కువ మందిలో కనిపిస్తుందని చెప్పచ్చు. ఓకే, అండ్ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ పర్సనాలిటీ తీసుకున్నట్టయితే నార్మల్గా అంటే ఇంటర్నల్ పర్సనాలిటీ హంబుల్గా ఉంటారు అండ్ వీలైనంతగా అర్థం చేసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ పైకి కనిపించడం మటుకు కొంచెం రూడ్గా, కాస్త ఎరగెంట్గా, ఎవరిని పట్టించుకోనట్టు ఉండే పాసిబిలిటీస్ ఉంటాయి. బికాజ్ ఆఫ్ ద రాశికి సంబంధించిన నక్షత్రానికి సంబంధించిన లక్షణాలు అనేవి ఆ పర్సనాలిటీని అలా కనిపించేలా చేస్తాయి. అండ్ యూజువల్గా వీళ్ళు మనసులో ఏది దాచుకోలేరు. అసలు నార్మల్గా మనం స్కార్పియన్స్ ఆర్ సీక్రెటివ్ బై నేచర్ అనుకుంటాం కదా, బట్ వెరాజ్ ద లగ్నానికి సంబంధించి స్కార్పియన్ పర్సనాలిటీ ఉన్నప్పటికీ నక్షత్రాధిపతి కనుక నక్షత్రానికి సంబంధించి అంటే చంద్రుడు ఆన్ ద నక్షత్ర ఆఫ్ జ్యేష్ఠ యూజువల్లీ మనసులో తొందరగా ఏది దాచుకోరు. సో వాళ్ళు విన్నది, వాళ్ళు ఫీల్ అయినది, ఈవెన్ ఇంక్లూడింగ్ దేర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ తొందరగాను అందరితోనూ చెప్పడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అయితే యూజువల్గా జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించిన మెయిన్ ఇదేంటంటే వీళ్ళు యూజువల్గా ఫ్యామిలీతో కానీ లేకపోతే లైక్ సిబ్లింగ్స్ వాళ్ళ తోడబుట్టిన వాళ్ళతో కానీ స్ట్రాంగ్ రిలేషన్ని యూజువల్లీ మెయింటైన్ చెయ్యరు. అంటే పుట్టి పెరిగిన ఫ్యామిలీతోటి సిబ్లింగ్స్ తోటి కొంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ మోస్ట్లీ వీళ్ళు సెల్ఫ్ డిపెండెంట్ అంటే సొంతగా వాళ్ళంతట వాళ్ళు ప్రతి విషయంలోనూ నిలబడాలి, సాధించాలి అనుకునే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అండ్ వెన్ ఇట్స్ కమ్ టు లైక్ చదువు అండ్ వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఉన్నప్పుడు చాలా డెడికేటెడ్గా పనిచేస్తారు. చదువుకునేప్పుడు ఆ డెడికేషన్ ఉంటుంది, పని చేసేటప్పుడు ఆ డెడికేషన్ ఉంటుంది. సో కొంతవరకు డెడికేటెడ్గా వర్క్ లైఫ్లో ఉంటారు. అండ్ దీని కారణంగా యూజువల్గానే వీళ్ళు వర్క్ లైఫ్లో చాలా మంచి పేరు తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అయితే యూజువల్గా వీళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యేది 50 years అరౌండ్, 50 పడి దగ్గర వీళ్ళు అన్ని రకాలుగాను సెటిల్ అవుతారు. అయితే ట్రబుల్సమ్గా ఉండే టైం పీరియడ్ 18 years నుంచి 26 years 27 years వరకు ఉండే టైం పీరియడ్ కొంతవరకు ఇబ్బందులు ఇచ్చేది, కష్టపెట్టేది. అంటే లైఫ్లో అందరూ ఏదో ఒక ప్రాబ్లమాటిక్ టైం పీరియడ్లో ఉంటారు. సో జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఈ పర్టికులర్ టైం పీరియడ్ అనేది టఫ్ కండిషన్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ కానీ, ఫైనాన్షియల్లీ కానీ, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం కానీ ఇవి ఉండే అవకాశం ఉంటుంది. అయితే ప్రోగ్రెసివ్గా డెవలప్మెంట్ వైపు వెళ్ళేది 28th year నుంచి.
28వ సంవత్సరం నుంచి వీళ్ళు సరైన డైరెక్షన్లో వెళ్తారు. అండ్ తప్పకుండా ఇయర్ బై ఇయర్ ప్రతి విషయంలోనూ ఇంప్రూవ్మెంట్ని, సక్సెస్ని అండ్ ప్రోగ్రెస్ని రికార్డ్ చేసుకునే పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. అంటే కొంత మొదలైనప్పటికీ సెటిల్మెంట్ అనేది కొంచెము లేట్గా ఉండే పాసిబిలిటీ ఉంటుందని చెప్పచ్చు. అండ్ యూజువల్లీ సిబ్లింగ్స్ తోటి పెద్దగా బాండింగ్ అనేది పెద్దగా ఉండదు, కానీ మ్యారీడ్ లైఫ్ భార్య లేదా భర్తతోటి వీళ్ళకి చాలా మంచి క్లోజ్ రిలేషన్ అనేది ఉంటుంది. అండ్ యూజువల్గా వీళ్ళకున్న అన్స్టేబుల్ నేచర్ వలన కొంతవరకును ఈ ఇంటాక్సికేషన్ అంటే టాక్సిక్ వాటికి అలవాటు పడే అవకాశం ఉంటుంది. అంటే మత్తు పదార్థాలు, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ యూజువల్గా ఇటువంటి అలవాట్లు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంటాక్సికేషన్ ఈజ్ పాసిబుల్ ఆఫ్టర్ మ్యారేజ్. ఎందుకంటే వీళ్ళకి వచ్చే స్పౌసు వీళ్ళకుండే అలవాట్లని ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయని వాళ్ళు వస్తారు. అందువలన ఏంటంటే కొంతవరకు వాటి నుంచి బయటపడి ప్రశాంతమైన జీవితాన్ని పొందడానికి పాసిబిలిటీసు ఆఫ్టర్ మ్యారేజ్ ఉండే అవకాశము ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. అండ్ అలానే వీళ్ళకి పర్సనల్ లైఫ్ అంటే వీళ్ళ బాండింగ్ అంతా కూడాను స్పౌస్ తోటి చాలా బాగుంటుంది. స్పౌస్ అంటే ప్రేమ కానీ, బాండింగ్ కానీ యూజువల్గా వీళ్ళు ఏదైనా అనారోగ్య సమస్యలు భార్య లేదా భర్తకి రావడము, వాళ్ళు దూరంగా ఉండాల్సిన టైం వచ్చినప్పుడు మటుకు మానసికమైన వేదనని చాలా ఎక్కువగా తీసుకుంటారు. అంటే వీళ్ళు యూజువల్గా స్పౌస్ వదిలి ఉండలేరని చెప్పచ్చు. అండ్ నార్మలీ లైక్ సెటిల్మెంట్ అంటే కొంత ఉన్న ప్లేస్లోనే ప్రొఫెషనల్ లైఫ్ని మొదలు పెట్టడము, కష్టపడి పైకి రావడానికి పాసిబిలిటీస్ అనేవి కొంత ఎక్కువ ఉంటాయని చెప్పచ్చు. అండ్ యూజువల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మీకు హెల్త్ ఇష్యూస్ అనేవి పెద్దగా ఏమి ఉండవు. సీజనల్గా ఉండే కాఫ్, కోల్డ్ లాంటివి మాత్రమే ఉండే పాసిబిలిటీ ఉంటుంది. లాంజివిటీ రిలేటెడ్ బాగుంటుంది. ఇది మనకి జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే నక్షత్రాన్ని బట్టి జీవితాన్ని కానీ, ఆయుష్ను కానీ, జీవన ప్రమాణాన్ని కానీ, అంటే లైఫ్ స్టాండర్డ్స్ని కానీ చెప్పడం కుదరదు. కాకపోతే ఒక బ్లూ ప్రింట్ అనేది హౌ దే స్టార్ట్ అనేది ఉంటుంది. అయితే గ్రహాల ప్లేస్మెంట్ని బట్టి ఎక్కడ మొదలైన వాళ్ళు ఎంతవరకు ఎదగలరు, ఎంత సక్సెస్ని చూడగలరు అనేది డిపెండింగ్ ఆన్ సో అప్పుడు వాళ్ళు పుట్టిన టైంలో ఉన్న ప్లానటరీ పొజిషన్స్ని బట్టి ఉంటుంది. సో ఇది జ్యేష్ఠ నక్షత్రం గురించి. అండ్ తప్పకుండా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చెప్పే రెమెడీ ఏంటంటే కొంతవరకు వీళ్ళు మనసులో ఉన్నది అందరికీ చెప్పకుండా ఓన్లీ లైఫ్ పార్ట్నర్తో షేర్ చేసుకోవడము, మంచి సలహాలు పొందడము, దాని ద్వారా సక్సెస్ అనేది తొందరగా చూడగలుగుతారు. ఓకే గాయ్స్, ఇది జ్యేష్ఠ నక్షత్రం గురించి. అండ్ మిగిలిన నక్షత్రాలు కూడా చూద్దాము. మీరు ఎవరైనా సరే ఏ గ్రహాలు ఏ నక్షత్రం మీద ఉన్నాయి, మీ D10 నక్షత్రాల గురించి కానీ, మ్యారేజ్కి సంబంధించి D9 నక్షత్రాల గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా msiastrology.com వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు, లేదా ఈ వీడియో మీద ఇచ్చిన నంబర్లో కన్సల్టేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. బై.